మనమందరం లేచి నిలవబడదాం. మన ఆరాధన క్రమం చొప్పున దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథం 28వ కీర్తన చదువుకుందాం. దయచేసి అందరూ లేచి నిలబడండి. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథం 28వ కీర్తన. ఏలియా వచ్చి చదువుతాడు. కలిసి అనుసరించి దేవుని వాక్యాన్ని పలుకుదాం. హల్లెలూయా. కీర్తనల గ్రంథం నుండి 28వ కీర్తన గ్రంథం చదువుకుందాం. యెహోవా, నేను నీకు మొరపెట్టుచున్నాను, నా ఆశ్రయదుర్గమా, మౌనముగా ఉండక నా మనవి ఆలకింపుము. నీవు మౌనముగా నుండిన ఎడల నేను సమాధిలోనికి దిగువారి వలె అగుదును. నేను నీకు మొర్రపెట్టునప్పుడు నీ పరిశుద్ధ ఆలయము వైపునకు నా చేతులు నెత్తునప్పుడు నా విజ్ఞాపన ధ్వని ఆలకింపుము. భక్తిహీనులను, పాపము చేయువారిని నీకు లాగివేయునట్టు నన్ను లాగివేయుము. వారు దుష్టాలోచన హృదయంలో నుంచుకొని తమ పొరుగువారితో సమాధానముగా మాటలాడుదురు. వారి క్రియలను బట్టి, వారి దుష్క్రియలను బట్టి వారికి ప్రతీకారము చేయుము. వారు చేసిన పనిని బట్టి వారికి ప్రతీకారము చేయుము. వారికి తగిన ప్రతిఫలము నిమ్ము. యెహోవా కార్యములను వారు లక్ష్యపెట్టరు. ఆయన హస్తకృపనిక్షేపమును వారు లక్ష్యపెట్టరు. కావున ఆయన వారిని వృద్ధిపరచక నిర్మూలము చేయును. యెహోవా నా విజ్ఞాపన ధ్వని ఆలకించి ఉన్నాడు. ఆయనకు స్తోత్రము కలుగునుగాక. యెహోవా నా ఆశ్రయము, నా కేడెము, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెనుగాక. నాకు సహాయము కలిగెను. కావున నా హృదయము ప్రహర్షించుచున్నది. కీర్తనలతో నేను ఆయనను స్తుతించుచున్నాను. యెహోవా తన ప్రజలకును ఆశ్రయము. ఆయన తన అభిషిక్తునికి రక్షణా దుర్గము. నీ జనులను రక్షింపుము. నీ స్వాస్యమును ఆశీర్వదింపుము. ఆమేన్. వారికి కాపరివై నిత్యము వారిని ఉద్ధరింపుము. ఆమేన్. చదవబడిన కీర్తన ప్రభు మన వెనుకడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్. దయచేసి కూర్చోండి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. మహాదేవుడును లోకరక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. దేవుడు అందరినీ ఆశీర్వదించును గాక. ఆమేన్. 28వ కీర్తన మనం చదువుకుందాం. 28వ కీర్తన దావీదు రచించిన కీర్తన. కీర్తన గ్రంథంలో ఎక్కువ భాగం దావీదే రచించాడు.
దావీదు గొర్రెలు కాసుకునేవాడు కదా, పెద్దగా చదువుకుని ఉంటాడంటారా? పెద్దగా చదువుకునేవాడిని గొర్రెలు కాసుకుంటా ఎందుకు పెడతాడు? ఆర్మీలో పెట్టాడుగా, అన్నల్ని అట్లాగే ఎక్కడొక్కడ ఉద్యోగంలో పెట్టేవాడే. కానీ పెద్ద చదువు సంధిలో ఉండకపోవచ్చు, కానీ దేవుని స్తుతించడం మాత్రం, దేవుణ్ణి ఆరాధించడం మాత్రం అలవాటు చేసుకున్నాడు. స్తోత్రం. కాబట్టి నేను ఇందాక కూడా చెప్పాను, దేవుణ్ణి ఆరాధించడానికి మన చదువుతో సంబంధం ఏమీ లేదు. కొన్నిసార్లు చదువున వాళ్ళు పెద్ద ఏదైనా అంటారు, కొంచెం స్టైల్గా నీట్గా చేయొచ్చు, కానీ దేవుడు అంగీకరిస్తాడో లేదో మనకు తెలియదు. దేవుణ్ణి ఆరాధించడానికి మనకు ఉండవలసిన క్వాలిఫికేషన్ ఏంటంటే, నిండు మనసుతో మనం ప్రభువుని స్తుతించాలి. స్తోత్రం. చాలా కీర్తనలు రాశాడు ఎందుకో దావీది. దేవుడు అట్లా ఆ కృప ఇచ్చాడు దావీదికి. స్తోత్రం. పాటలు రాయడం అంటే తేలికనా? భాష మీద పట్టుండాలి, పూర్తి అవగాహన ఉండాలి. మరి ఇవన్నీ దేవుని స్తోత్రం. ఎన్ని మంచి విషయాలు ఉన్నాయో దావీదు రచించిన కీర్తనల్లో. 2వ వచనంలో అన్నాడు, నేను నీకు మొర్రపెట్టినప్పుడు, నీ పరిశుద్ధాలయము వైపునకు నా చేతులు నెత్తునప్పుడు నా విజ్ఞాపన ధ్వని ఆలకింపు. దేవునికి మొర్ర పెట్టడం. ఇక అంటున్నాడు, నీ పరిశుద్ధాలయము వైపునకు నా చేతులు ఎత్తునప్పుడు. అంటే ప్రార్థించుటలో ఇది ఒక భాగం. ఏది? ఆయన పరిశుద్ధాలయము వైపునకు చేతులెత్తడం. చాలాసార్లు మందిరంలో ఏముందండి అన్నట్లుగా మనం మాట్లాడేస్తాం. క్రొత్త నిబంధనలో మందిరానికి ప్రాముఖ్యత లేదు, మన హృదయమే దేవుని ఆలయం అని మాట్లాడతాం. నిజమే. కానీ దేవుని ఆరాధించడానికి సంఘముగా సమకూర్చబడి అందరము కలిసి ప్రభువును స్తుతించడానికి నిర్దేశించబడిన ఒక ప్రత్యేకించబడిన స్థలం దేవుని మందిరం అంటే. దేవుని మందిరంలో దేవుని ఆరాధించడం తప్ప ఇంక ఏ బిజినెస్ ఉండదు. ఉంటే అది దేవుని మందిరం కాదు. దేవుడు కోపగించుకున్నాడు. యోహాను సువార్త 2వ అధ్యాయంలో వాళ్ళు చెప్పండి, గోవులు అమ్ముతున్నారు, రోకలు మారుస్తున్నారు, చాలా తతంగం అంతా జరుగుతుంది మందిరంలో. అందుకని అన్నాడు, నా తండ్రి ఇల్లు మీరు దొంగల గుహగా చేశారని వాళ్ళని గట్టిగా మందలించాడు. ఊరికే కేకలు వేయడం కాదు, కొరడా పట్టుకుని మొత్తం ఆ షాపులన్నీ పడగొట్టాడు. యేసు రక్తమే జయం. కాబట్టి దేవాలయం అక్కడ ఎందులో ఏమి రాజకీయాలు, వ్యాపారాలు, ఆర్భాటాలు, హడావుళ్ళు ఇవేం ఉండకూడదు. అక్కడ దేవుని ఆరాధించడం మాత్రమే ఉండాలి. నీ పరిశుద్ధాలయము తట్టునకు నా చేతులు ఎత్తుతున్నానన్నాడు. ప్రియులరా, గమనించండి, దేవుని మందిరం వైపుకు తిరగటం, ఆయన వైపు తిరిగి చేతులెత్తడం, ఇవి మనకు చాలా ప్రాముఖ్యమైన అనుభవాలు. మీరు దానియేలు గ్రంథం చదివితే, దానియేలు యెరూషలేము తట్టు తన కిటికీలు తెరచి అన్నాడు. చదువుతారన్నమాట. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకునినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పై గది కిటికీలు
యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చాను. చూసారా, వాస్తవంగా అక్కడ చాలా కఠినమైన పరిస్థితులు ఉన్నాయి. రాజుగారు ఒక శాసనం చేశాడు. ఆయన దగ్గర తప్ప మరి ఎవరి దగ్గర ఏ వ్యక్తి మనవి చేసుకోవడానికి వీలు లేదు అని ఒక నెల రోజులు గడువు పెట్టాడు. ఈ నెల రోజుల్లో ఏం చేయాలి? మీరు మాట్లాడలే. మీరు 30 దినాల వరకు ఏ దేవుడి దగ్గర కూడా మాట్లాడటానికి లేదు. ఏ కష్టం వచ్చినా రాజుగారికి చెప్పుకోవాలి. అసలు రాజు కూడా ఎంత అజ్ఞానమో చూడండి. వాళ్ళు చెప్తే డూడు బస్వన్నట్టుగా తలకాయ ఊపి సంతకం చేసేసాడు. అరే, నేను అన్ని తీర్చగలనా? నా స్థాయి ఎంత? నేను రాజునే కావచ్చు, కానీ నేను అన్ని చేయలేను కదా. దేవుడు దేవుడే కదా. దేవుడు కాకుండా దేవుడు చేసేవి కూడా నేను చేయగలనా? ఇంత ఆలోచన గ్రహింపు అతడికి ఏమి కదా. పొగిడేటప్పుడు తొందరపడి మనం నోరు జారేయకూడదు. పొగడతలు వచ్చినప్పుడు ఏమవుతాయి అంటే తెలుసా? నువ్వు అట్టంటోడి, నువ్వు ఇట్టంటోడి, సరిగా నువ్వు 10,000 అంటే 10,000 అంది, 15,000 తీసుకెళ్ళి ఇక ఆ పొగడతలు ఊపులో ఛాతి 6 అంగుళాలు పెరిగి ఇక 15,000 అంటే 20,000 ఎంత నీ చేస్తాం. అందుకని మన వాళ్ళు ఏం చేస్తారు? పొగుడుతారు ముందు. అట్టగా పొగిడారు వీళ్ళంతా. అసలు వీళ్ళ గురి ఏంటంటే దానియేలుని లేపేయాలి. దానియేలు అడ్డం పడిపోతున్నాడు. దానియేలులో ఏ నింద, ఏ దోషం, ఏ లోపం, ఏ తప్పు కనుగొనలేకపోతున్నారు. ఒక్క దేవుని విషయంలో మాత్రమే దొరుకుతాడు. కాబట్టి దేవుని విషయంలో ఇతను నిరికించాలని ఏం చేశారు? ఇదిగో, నీకు తప్ప ఎక్కడ ప్రార్థన చేయడానికి వీల్లేదు అని చెప్పారు. శాసనం వచ్చేసింది, ఆర్డర్ పాస్ అయింది. అయినా కానీ దానియేలు ఇంటికి వెళ్ళంట యథాప్రకారంగా అంటే అర్థం ఏంటి? రోజువారీగా కదా. సైకలాజికల్గా ఏం చెప్తున్నారంటే 21 రోజులు ఏదైనా ఒక పనిని కంటిన్యూస్గా చేస్తే అది అలవాటు అయిపోతుందండి. ఉదయాన్నే 5 గంటలకు లేవాలనుకున్నారు. ఒక రోజు, 2 రోజులు, 3 రోజులు కష్టంగా ఉంటుంది. కానీ 21 రోజులు మీరు కనుక కంటిన్యూస్గా ఓపిక పట్టి తెల్లవారుజామునే లేస్తే ఆటోమేటిక్గా మీకు తెలియకుండానే తెల్లవారుజామున మెలకు వచ్చేస్తుంది. 21 రోజులు ఏది చేసినా అది అలవాటు అయిపోతుందండి. సరే, మరి యథాప్రకారంగా ప్రతిరోజు మోకాళ్ళుని ప్రార్థన చేయటం దానియేలుకు అలవాటు. ఎట్లా ప్రార్థన చేస్తాడంట? తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా. యెరూషలేము తట్టు. యెరూషలేములో ఏముంది? ఏముంది? దేవుని మందిరం ఉంది. కిటికీలు ఎడు తెరుస్తున్నాడట? యెరూషలేము తట్టు. మన వాళ్ళు 100 రకాల వాస్తులు చెప్తారు. ఉత్తరం ఉండాలి, దక్షిణం ఉండాలి, ఈశాన్యంలో ఉండాలి, అది ఉండాలి. కానీ మన వాస్తు ఏంటో తెలుసా? మనం ప్రభు తట్టు తిరగాలి. స్తోత్రం. మనం ఆయన ఆలయం వైపుకి తిరగాలి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన వైపు తిరగాలి మనం కదా. దావీదు అంటున్నాడు, నేను మొర్ర పెట్టినప్పుడు ఎట్లా మొర్ర పెడుతున్నాడంట? నీ పరిశుద్ధాలయము వైపునకు నా చేతులను ఎత్తున్నప్పుడు. దేవుని స్తోత్రం. ఎవరి వైపు చేతులు ఎత్తున్నాడంట? అర్థమవుతుంది మీకు? కాబట్టి మనం ఇది అలవాటు చేసుకోవాలి. కొంతమంది అన్నిటికీ ఏదోటి చెప్తారు. అదేంటండి, అట్ట ఉందండి, ఇట్ట ఉందండి, బైబిల్లో అట్ట చేశారండి, అట్ట చేశారండి, ఎందుకండి ఇవన్నీ చెప్తున్నారని. దేవుణ్ణి ఆరాధించడానికి అది ఇది అనడానికి ఏమీ లేదు.
సంతోషంగా దేవుని ఆరాధించాలి. ఇక అంటున్నాడు దావీదు, నీ పరిశుద్ధాలయము వైపు నా చేతులు ఎత్తుతాను అంటున్నాడు. ఎటువైపు ఎత్తాడు చేతులు? ఆయన పరిశుద్ధాలయము వైపు. ప్రియులరా, మన దృష్టి ఎల్లప్పుడూ దేవుని మీద ఉండాలి. చేతులు ఎత్తుట అంటే తెలుసా మీకు? హ్యాండ్స్ అప్ అంటారు మన వాళ్ళు. హ్యాండ్స్ అప్ అంటే అర్థం ఏంటి? చేతులు ఎత్తడం అంటే అర్థం ఏంటి తెలుసు? నేను నిస్సహాయుడిని, నా చేతులు ఏమీ లేదు, నువ్వే కాపాడాలని. చేతులు ఒక వ్యక్తి ఎత్తిన తర్వాత ఇక అతన్ని ఎవరో చంపడానికి వీల్లేదు, అతన్ని గాయపరచడానికి, హింసించడానికి వీల్లేదు, ఎవరు ఒప్పుకోరు. చేతులు ఎత్తాడంటే అర్థం ఏంటి తెలుసా? ఇంకో నన్ను నేను నీకు అప్పగించుకుంటున్నాను బాబు, నేనంటూ ఏమీ నిన్ను ఎదుర్కోలేను, నీ వైపు తిరగలేను, నీకు ఎదురు తిరగలేను, నేను నీతో వాదించలేను అని తను తాను సరెండర్ చేసుకోవటం. ప్రియులరా, మనము ఈ విధంగా ప్రభువుని ఆరాధించడానికి, ఈ విధంగా మనం ప్రభువుని ప్రార్థించడానికి మనం అలవాటు చేసుకోవాలి. స్తోత్రం, హల్లెలూయా. ఆయన తట్టు తిరగాలి. 123వ కీర్తన చూడండి. 123వ కీర్తనలో మొదటి 2 వచనాలు అంటాడు, ఆకాశమందు ఆసీనుడా, నీ తట్టు నా కన్నులెత్తుచున్నాను. దాసుని కన్నులు తమ యజమానుని చేతి తట్టును, దాసి కన్నులు తమ యజమానురాలి చేతి తట్టును చూచునట్లు మన దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. ఎవరి తట్టు చెప్పండి? మనం ప్రభు వైపు చూడాలి. ప్రభు వైపు చూడటం అలవాటు చేసుకోవాలి. స్తోత్రం, హల్లెలూయా. చేతులు ఎత్తడం తేలిగ్గా ఉంటుంది, కష్టంగా ఉంటుందా? లాగుతూ ఉంటాయి చేతులు. ఎంతసేపు ఎత్తుంచుతారు మీరు? ఇది కూడా అంతే, సాధకం చేసుకోవడమే. భక్తి చెప్పండి, మోకాల మీద నుంచి ప్రార్థన చేయడం అంటే నిలువు మోకాల మీద. క్రొత్తలు ఎలా ఉంటుంది? ఒక 10 సెకండ్లు 15 సెకండ్లు ఉండగలమేమో, తర్వాత మెల్లగా దిగరా బాబు కిందకి దిగ అంటుంది శరీరం. అయినా మరలా ఒక 5 సెకండ్లు గ్యాప్ తీసుకుని మళ్ళా పైకి లేచి, అట్లా మనం ప్రభు సన్నిధిలో మన శరీరాన్ని ఆయనకి ఇష్టమైన రీతిలో సజీవ యాగంగా సమర్పించుకోవాలి. స్తోత్రం, హల్లెలూయా. అది దేవుడు ఆశించేది. దావీదు దేవుందంట ప్రార్థన చేస్తున్నాడు. ఎట్లా ప్రార్థన చేస్తున్నాడు? ఆయన పరిశుద్ధాలయము వైపు చేతులెత్తి. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎక్కడున్నాడు చెప్పండి? అన్ని సమయాల్లో అన్ని చోట్ల ఉన్నాడు, అన్ని చోట్ల ఉన్నాడు. కానీ దేవుని మందిరంలో దేవుడు ఉన్నాడు. 82వ కీర్తనలో చదువుతాం కదా మనం, మొదటి వచనం చదవండి. దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడు. దేవుని సమాజములో దేవుడు నిలిచి ఉన్నాడు. దేవుడు ఎక్కడున్నాడు చెప్పండి? దేవుని. అందుకని మనం మందిరానికి రావడానికి త్వరపడాలి, మందిరానికి రావడానికి ఇష్టపడాలి. కొద్దిమందికి మందిరం అంటే లెక్కలేదు. ఈ ఆన్లైన్ సర్వీసులు వచ్చిన తర్వాత, ఏదో కరోనాలో అప్పుడు పెట్టారు సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, అందరూ ఒక చోట కూర్చుంటే, అందరూ ఒకే చోట కూడుకుంటే సమస్య వస్తుంది, రోగం వైరస్లు పెరిగిపోతున్నాయని అప్పుడేది పెట్టారనుకోండి. ఇప్పుడు ఆన్లైన్ సర్వీసులు కూర్చున్నారు ఎవరింటి దగ్గర వాళ్ళు, చక్కగా ముసుగేసుకుని బైబిల్ వేసుకుని. నో, దేవుని సమాజంలో మనం ఉండాలి. స్తోత్రం. ఇక లాస్ట్ ఆప్షన్కి ఏమీ గత్యంతరం లేని పరిస్థితుల్లో అప్పుడు ఇంట్లో కూర్చుని
ఫోన్ అంటే ఒక రకం. మీరు నమ్మండి, మీకు కూడా అనుభవం అయ్యే ఉంటుంది. మందిరంలో కూర్చున్నంత సీరియస్నెస్ ఫోన్ దగ్గర కూర్చుంటే రాదు. వస్తుందా? రాదు. మందిరంలో కూర్చున్నంత అలర్ట్, మందిరంలో కూర్చున్నంత ఆ కాన్సన్ట్రేషన్, ఏకదృష్టి మరి ఎక్కడ మనకు దొరకదు. కాబట్టి మనం దేవుని సన్నిధి వైపుకు రావాలి. మన అడుగులు దేవుని సన్నిధి వైపు పడాలి. కొద్దిమంది ఉన్న కొద్ది దూరం అయిపోతున్నారు దేవుని మందిరానికి మనుషులు. ఎప్పుడు కనబడతారో. ప్రియులారా, దేవుని మందిరం కొరకు మన ప్రాణం ఆశపడాలి కదా. దావీదుకు ఉన్న ఆశల్లో ఇది ఒక ఆశ. వేకునే వెతుకుతాడంట దేవుణ్ణి. మంచం మీద పడుకున్నప్పుడు ధ్యానిస్తాడంట. దేవుని కొరకైన తపన ఒగుర్చుచున్నది అంటాడు ఒక చోట. ఒగుర్చుచున్నది. ప్రియులారా, దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు. మనం ఆయన వైపు తిరగాలి. ఆయన యొద్దకు వచ్చిన వారిని ఆయన త్రోసివేసేవాడు కాదు. యోహాను సువార్త 6వ అధ్యాయంలో మనం ఆ మాట చదువుతాం. 37వ వచనంలో, తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వత్తురు, నా యొద్దకు వచ్చు వారిని నేను ఎంత మాత్రమును బయటకు. చూసారా? చెప్పండి ఈ మాట అందరూ. నా యొద్దకు వచ్చు వారిని నేనెంత మాత్రమును బయటకు త్రోసివేయను. ఎవరు చెప్పండి ఈ మాట చెప్పింది? ప్రభు అయిన యేసుక్రీస్తు. నిశ్చయ వింటలను వాక్యం. ఆయన యొద్దకు వచ్చిన వాడిని, ఆయన వైపు తిరిగిన వాడిని, ఆయన శరణు వచ్చిన వారిని త్రోసివేసేవాడు కాదు ఆయన. ప్రియులారా, మనం ఆయన వైపు తిరగాలి. మనం ఆయన వైపు చేతులెత్తాలి. మనం ఆయన శరణు వేడుకోవాలి. బుధవారం రాత్రి మీకు జ్ఞాపకం, సంసోన్ అండి లాస్ట్ మినిట్స్లో, తన జీవితపు చివరి దశలో గ్రుడ్డివాడై కూడా ఇక ఎందుకులే ఈ బ్రతుకు అయిపోయింది, చేయాల్సిన తప్పులన్నీ చేసేసాను, జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయింది అని డేలా పడిపోకుండా దేవుని వైపు తన చేతులు ఎత్తాడు. స్తోత్రం, హల్లెలూయా. దేవుని వైపు అతడు చేతులు ఎత్తడాన్ని బట్టి చెప్పండి, ఒక అద్భుతమైన మాట ఎక్కడ ఉంటుంది. అతడు తన జీవిత కాలంలో ఎంతమంది శత్రువులను చంపాడో అంతకంటే ఎక్కువ మంది శత్రువులను చంపడానికి దేవుడు అతనికి అవకాశం ఇచ్చాడు. దేవుడు త్రోసివేయడు. ఎంత ఘోర పాపాత్ములనైనా ప్రేమించునురారా. ఎంత ఘోర పాపాత్ములైనా అందరూ తృణీకరించిన మనం ప్రభు దగ్గరికి రావచ్చు. అందరూ త్రోసివేసిన మనం ప్రభు వైపు తిరగవచ్చు. స్తోత్రం. ఆయన వైపు మనం చేతులు ఎత్తినప్పుడు దేవుడు మన ప్రార్థన విని తన కార్యాన్ని జరిగిస్తాడు. దొరికేశాడు దానియేలు కదా. అది అట్ట దొరుకుతాడనే వాళ్ళ ఉద్దేశం కూడా. ఎట్లా దొరుకుతాడు? రాజుగారి దగ్గర మనం చేయకుండా దేవునికి ప్రార్థన చేయటం అలవాటు. చచ్చిపోనన్నా చచ్చిపోతాడు కానీ ప్రార్థన మాత్రం మాండో అని ఎవరికి తెలిసింది? శత్రువులకి తెలిసింది. చూసారా? మొత్తానికి రాజుగారికి చెప్పారు, తీసుకొచ్చారు, సింహాల గుహలో పడేశారు. ఏం జరిగింది చెప్పండి? తన్ను ఆశ్రయించిన దానియేలును దేవుడు విడిచిపెట్టాడా? ఆశ్చర్యం కదా అసలు. సింహాలు మౌనంగా ఉండటం ఏంటండి?
ఉం? ఎట్లా పడేశారు ఆ గుహలో? మీరు ఆలోచించండి, అది ఎంత కష్టంగా ఉండుంటుందో దానియేలుకు. కానీ దానియేలు ఎన్నడూ దేవుణ్ణి అనుమానించల, దేవుణ్ణి సందేహించల. దేవుడు అక్కడికి దిగొచ్చాడు, సింహాల నోళ్ళు మూశాడు. దేవుని స్తోత్రం. మన ప్రార్థన వ్యర్థంగా పోదు, మన మొర్ర వ్యర్థంగా పోదు, మన చేతులెత్తుట వ్యర్థంగా పోదు. ప్రభు ప్రతిఫలం ఇస్తాడు. మానవ శక్తికి, మానవ జ్ఞానానికి, మానవ మేధస్సుకు మించిన కార్యాలు ప్రభు చేస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనం ప్రభు వైపు తిరగాలి. చాలాసార్లు మనం అందరి దగ్గరికి తిరిగి వచ్చిన తర్వాత అప్పుడు తిరుగుతాం ప్రభు దగ్గరికి. కాదు, ఫస్ట్ ప్లేస్, ఫస్ట్ ప్రిఫరెన్స్ ప్రభువే ఉండాలి. మన మొదటి ప్రాధాన్యత ప్రభువే. ఎంత చిన్న విషయమైనా, ఎంత పెద్ద సమస్య అయినా మనం ప్రభు వైపే తిరగాలి. ఆమేన్. హల్లెలూయా. నీ పరిశుద్ధాలయము వైపునకు నా చేతులు నెత్తున్నప్పుడు నా విజ్ఞాపన ధ్వని ఆలకింపము. దావీదు జీవితంలో దేవుడు ప్రార్థన ఆలకించకపోవడం అంటే ఎప్పుడూ లేదు. ఎందుకంటే దావీదు దేవుణ్ణి ప్రేమించిన వ్యక్తి, దేవుని ఉద్దేశాలన్నీ నెరవేర్చిన వ్యక్తి, దేవుని హృదయాన్ని ఎరిగిన వ్యక్తి. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రియులారా, మనం కూడా ప్రభు వైపు తిరుగుదాం, ఆయన వైపు తిరుగుదాం. దేవుని మందిరం వైపు మన చేతులు ఎత్తుదాం. ప్రభు చూస్తాడు, ప్రభు కనికరిస్తాడు, ప్రభు సహాయం చేస్తాడు, ప్రభు మన మొర్ర వింటాడు. ఆమేన్. అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా ప్రభు చేస్తాడు. ఆమేన్. కాబట్టి దావీదులో ఉన్నటువంటి ఈ గొప్ప ప్రార్థన అనుభవం మనం కూడా కలిగి ఉందాం. పరిశుద్ధాత్ముడు మనకు అలాగూ సహాయం చేయను గాక. ఆమేన్. ఈ కీర్తన ప్రభు మనందరి వెనికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్.